నమస్తే దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిక్కలో తిరుగుడు. ఈరోజు డే 1 ఆఫ్ అవర్ థాయిలాండ్ టూర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మా ఫ్లైట్ 4:15 AM ఉంది. ఇంటర్నేషనల్ జర్నీ అవ్వడం వల్ల 3 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాం. అంటే ఆల్మోస్ట్ 12:30 కల్లా రీచ్ అయ్యాము. 12:30 to 1:30 ఇమిగ్రేషన్ అండ్ చెకింగ్ బ్యాగేజ్ రిమైనింగ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని 1:30 కల్లా ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇంకా లోపల రీచ్ అయ్యాక తెలిసిందే కాక క్రెడిట్ కార్డ్ గీక్తే ₹1 కట్ అయ్యి ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ వాడుకోవచ్చు. సో ఆ లాంజ్ యాక్సెస్ వాడుకున్నాము. అరౌండ్ 1:30 to 3 వరకు లాంజ్లోనే ఉన్నాము. 3:30 కల్లా స్పెసిఫైడ్ గేట్స్ దగ్గరకు వచ్చాము. ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళు 3:30 నుంచి ఫ్లైట్ లోపలికి అలౌ చేశారు. 3:45 కల్లా ఫ్లైట్ లోపల ఉన్నాము. సో ఫ్లైట్ రైట్ టైంకి స్టార్ట్ అయింది. 4:15కి స్టార్ట్ అయింది. జర్నీ 4 అవర్స్. 8:30 కల్లా మేము సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ రీచ్ అయ్యాము. అక్కడ మళ్ళీ ఒక ½ అన్ అవర్ ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ తీసుకోవడానికి టైం స్పెండ్ చేశాము. సో అక్కడ నుంచి మా బస్ క్యాచ్ చేశాము. సో మాకు వెల్కమ్ చెప్పింది మిచెల్ అనే మా గైడ్. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి పట్టాయా ఆల్మోస్ట్ 2.5 అవర్స్ జర్నీ. వెళ్ళే దారిలో మేము టైగర్ జూ కవర్ చేసాము. ఆల్మోస్ట్ 9:30 to 12:30 మా జర్నీ టువర్డ్స్ పట్టాయా సాగింది. వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైగర్ జూ దగ్గర టైం స్పెండ్ చేశాము. అంటే ఆల్మోస్ట్ 1:30 వరకు టైగర్ జూ దగ్గరే ఉన్నాము. చూడొచ్చు ఇప్పుడు మీరు టైగర్ జూ దగ్గర వీడియోస్. సేమ్ బొమ్మలాగే ఉంది, బట్ ఇట్ ఈజ్ రియల్ టైగర్. టైగర్స్ అసలు చూడ్డానికి బొమ్మల్లా ఉన్నాయి, కానీ అన్ని రియల్ టైగర్స్. సో ఇలా 1:30 వరకు ఇక్కడే చిల్ అయ్యాము. జస్ట్ అక్కడ టైగర్ జూలో క్యాజువల్గా దిగిన ఫొటోస్ ఇవన్నీ. చైనీస్ న్యూ ఇయర్ అవ్వడం వల్ల ఫ్లెక్స్లు పెట్టారు, సంథింగ్ వాళ్ళకి సంబంధించినవి. సో క్రౌడ్ కూడా చాలా హెవీ క్రౌడ్. అసలు చైనీస్ న్యూ ఇయర్ అవ్వడం వల్ల అసలు క్రౌడ్ హెవీ క్రౌడ్, ఎక్కడికి వెళ్ళినా ఫుల్ క్రౌడ్. సో ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాము. మేము స్టే చేసిన రూమ్ హోటల్ పేరు సిట్రస్ హోటల్. ఇది మా రూమ్ వీడియో చూడొచ్చు. పట్టాయాలో ఇది రూమ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్లో, లైక్ ఫ్రిడ్జ్ అండ్ లాకర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ A to Z ఉన్నాయి. మా రూమ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ చూడొచ్చు. సో అక్కడ నుంచి మా రూమ్ నుంచి ఆల్కాదర్ షోకి వెళ్ళాము. మా రూమ్ నుంచి ఆల్కాదర్ షో జరిగే ప్లేస్ జస్ట్ 4 kilometers. ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది మాకు. అంత హెవీ ట్రాఫిక్ ఉంది అసలు. యాక్చువల్లీ ఆల్కాదర్ షోకి వీడియోస్ నాటలేదు, మేము ఎలాగో తీసుకున్నాం జస్ట్ క్యాజువల్గా. దాని తర్వాత 8:30 జస్ట్ చిల్ అయ్యాము. మళ్ళీ 8:30 to ఆల్మోస్ట్ 11 వరకు వాకింగ్ స్ట్రీట్లో అలా అలా నడుస్తూ వాకింగ్ చేస్తూ చిల్ అయ్యాము. ఇప్పుడు మీరు చూడొచ్చు వాకింగ్ స్ట్రీట్ వీడియోస్. వాకింగ్ స్ట్రీట్ మొత్తం నైట్ లైఫ్.
ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నారు టూరిస్ట్ పీపుల్. అన్ని కంట్రీస్ నుంచి ఉన్నారు ఇక్కడ టూరిస్ట్ పీపుల్. సో వాకింగ్ స్ట్రీట్ అనేది నైట్ టైంలో చాలా బాగుంది. ఎక్సలెంట్ ప్లేస్. ఇది పట్టాయ వ్యూ పాయింట్. ఇది అదే వాకింగ్ స్ట్రీట్లో ఉంటుంది ఆ వ్యూ పాయింట్ కూడా. అసలు వాకింగ్ స్ట్రీట్ అసలు ఎక్సలెంట్. అసలు నైట్ లైఫ్ అంటే పట్టాయలోనే వాకింగ్ స్ట్రీట్. సో రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అయింది. దాని తర్వాత బూమ్ బూమ్ చేసే వాళ్ళు బూమ్ బూమ్ చేశారు, చిల్ అయ్యే వాళ్ళు చిల్ అయ్యారు, పడుకునే వాళ్ళు పడుకున్నారు. థ్యాంక్ యూ.